పైకి చేస్తాను, పైకి నాయకుడు అవుతావు అని చెప్పి ఆయన చెప్పాడు. అలాంటిది ఒకరోజు సాయంత్రం మా సెక్రటరీ వచ్చి, నేను ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు వేరే సభలో కూడా చెప్పాను ఇంతకుముందు, మా సెక్రటరీ వచ్చి, సార్ ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ ఎట్లా వస్తారండి? ప్రైమ్ మినిస్టర్ రావాలంటే దానికి ముందు ఎస్పీజీ వాళ్ళంతా వచ్చి అంతా చెక్ చేయాలా, ముందు ఇన్ఫార్మ్ చేయాలా, అంతా ఉంటుంది కదంటే, లేదు సార్ వస్తాడు, వచ్చాడు సార్ గేట్ ప్రధానమంత్రి ఎదురు సడన్గా సాయంత్రం 7 గంటలప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు ప్రధానమంత్రి అనుకోండి. సరే మామూలుగా నేను హాల్లో పోయి కూర్చున్నాను, ప్రధానమంత్రి వస్తాడంటే బయట వచ్చాను. ప్రధానమంత్రి వచ్చాడు వాస్తవం. వచ్చిన తర్వాత ఏంటి భయ అంటే మాట్లాడాలి. సరే మాట్లాడాలి. ఏం లేదు, మీరు నేను మనం చిన్నప్పటి నుంచి కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయాలని వాంఛించాము, ఉద్యమించాము కదా. ఇప్పుడు ఆ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి ఆర్టికల్ 370 బిల్లు తేబోతున్నాం అన్నది చాలా సంతోషం. మన హయాంలో ఈ పని జరగడం చాలా గొప్ప విషయం అయ్యా, నేను అభినందిస్తున్నాను నేనని చెప్పాను. మన లోక్సభలో మెజార్టీ ఉంది కదా, లోక్సభలో ప్రవేశపెట్టండి, పాస్ అయిపోతుంది. తర్వాత రాజ్యసభకు వస్తుంది, అప్పుడు ఏం చేయాలో చూద్దాం మనం పరిస్థితిని బట్టి. లోక్సభ పాస్ అయితే మెయిన్గా దేశ ప్రజలకు అభిస్తాం, లోక్సభ డైరెక్ట్గా ఎలక్ట్ అయింది కదా అని చెప్పారు. అంటే కాదు, ముందు రాజ్యసభలో పెట్టాలన్నాడు. నాకు ఆశ్చర్యమైంది. మెజార్టీ ఉన్న లోక్సభలో వదిలిపెట్టి రాజ్యసభలో పెట్టాలంటాడు ఏంటి అని నేను అన్నాను కూడా. అంటే లేదు, మనం రాజ్యసభలో పెట్టకుండా లోక్సభలో పెడితే వీళ్ళు ముందు జాగ్రత్త చర్యలని తీసుకుంటారు, రాజ్యసభలో హడావుడిగా సభలు జరగనివ్వరు, పాస్ కాదు బిల్లు, ఇబ్బంది అవుతుంది, అందుకని ముందు రాజ్యసభలోనే వెళ్దాం. రాజ్యసభలో పెట్టాం. ఆ రోజు రాత్రి చాలా ఉద్రేకము, ఉద్విగ్నత అన్నీ వచ్చాయి. నిన్న సెక్రటరీ జనరల్ పిలిచి రాత్రిపూటంతా, అలాగే మార్షల్స్ని కొంతమంది తయారు చేయమని, పోలీసుల్ని పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ పిలవాలంటే మనకి మార్షల్ అని మనం నామకరణం చేస్తాం. మార్షల్స్ అందరిని తగినంత మందిని సమకూర్చి, తర్వాత మా అమ్మాయి దీప ఉందారు ఉండి డాక్టర్ని పిలిచి, ఆ డాక్టర్ గారిని పిలిచి, సార్ రేపు రాజ్యసభలో గొడవలు అవుతాయి కదా, నాన్నగారు కాస్త సహజంగానే ఉద్రేకపడతాడు మామూలుగా, అందువల్ల మీరు ముందు పరీక్షలు అంటే రాత్రిపూట ఆయన పరీక్షలు చేసి, ఏం పర్వాలేదు సార్ నేను ఉంటాను, పార్లమెంట్ లాబీలో కూర్చొని ఉంటాను, ఏమైనా అవసరమైనా మేము ఉంటామనండి అని చెప్పి ఆయన చెప్పాడు. సెక్రటరీ జనరల్ కూడా తగినంత మంది మార్షల్స్ తయారు చేస్తాం సార్ అన్నాడు. సరే, నేను ప్రధానమంత్రి నాకేం చెప్పానంటే, గొడవలు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు వెంకయ్యజీ, మీరు చేయాల్సింది ఒకటే, మనకు రాజ్యసభలో మెజార్టీ లేదు కదా అన్న, అది మేము చూసుకుంటాం, మీరు చేయాల్సింది ఒకటే ఉన్నాను, ఏం చేయాలి చెప్పండి అన్న. ఏమి జరిగినా సభను మాత్రం వాయిదా వేయద్దు, సభ జరిగే చూడండి అని చెప్పాను. ఎందుకంటే మీరు రాజ్యసభలో ఫాలో అయ్యే వాళ్ళకి కొంతమంది తెలిసి ఉంటుంది, గొడవ చేస్తే వెంటనే వాయిదా వేసేవాడు నేను సభ. ఎందుకంటే గొడవ సభ జరిగితే అపోజిషన్కి మేలు, సభ జరగకపోతే రూలింగ్ పార్టీకి మేలు. సింపుల్ సూత్రం అది. ఎందుకంటే సభ జరిగితే అపోజిషన్ వాళ్ళు మాట్లాడచ్చు, ప్రశ్న వేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు, నిలదీయచ్చు, అంతా మాట్లాడి ఫస్ట్ టాక్అవుట్ దెన్ వాకౌట్ అవసరం తెలుసుకోవాలి. కానీ సభ జరగలేదనుకోండి ఏముండదు. అయితే ఏముందని ప్రభుత్వం అనుకుంటే కావాల్సిన బిల్లులన్నీ ఆఖరి రోజు పెట్టేసి, గొడవ జరుగుతున్నా సరే ఢిల్లీలో పాస్ చేశారు, డీమ్డ్ హాబీని పాస్ అని చెప్పి పాస్ చేసుకోవచ్చు ప్రభుత్వం. అందువల్ల ఈ సభ మీరు మాత్రం మీరు వేసే ఆ ముందు ఆ మాత్ర రేపు దాన్ని వాడవద్దు, సభ జరిగేట్టుగా చూడండి, మిగతా విషయాలు మేము చూసుకుంటామన్నది. సరే, మరుసటి రోజు అంతా సిద్ధమయ్యాం, సభకి తయారై సభకు వెళ్ళాం. సభలో నేను చెప్పాను సభ్యులందరికీ, మీరు ఏం మాట్లాడదలుచుకుంటే ఆయన మాట్లాడారు, మీ అందరికీ అవకాశం ఇస్తాను, మీ అందరికీ అవకాశం ఇస్తాను, కానీ ఎవరు కూడా మీ సీట్లో నుంచి లేచి బయట వచ్చి వెళ్ళలోకి వస్తే మాత్రం నేనేం చేస్తానో మీకు తెలుసు కదా. అంతకుముందే ఒకసారి 12 మంది ఎంపీలు సస్పెండ్ చేసేవాళ్ళు రాజ్యసభ నుంచి, గొడవ ఎక్కువ చేసి కాగితాలు ఇచ్చేసి అన్ని చేస్తూ ఉంటాయి. అందుకని గట్టిగా చెప్పాను. కొంత అందరూ ఏదో గడి చర్యలు తీసుకున్నట్టుకోడని అందరూ భయపడ్డారు. ఆ తర్వాత సభ మొదలైంది.
ముందు గులాం నబీ ఆజాద్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన మాట్లాడాడు ఎంతసేపు తర్వాత డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ మాట్లాడాడు, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు మాట్లాడారు. చాలామంది చాలా గట్టిగా వ్యతిరేకించారు. ప్రత్యేక రద్దు చేయకూడదు, అది ఇచ్చిన మాట, అది టెంపరీ ప్రొవిజన్ ఉంది రాజ్యాంగంలో. టెంపరీ ఆర్టికల్ 370 ఇది టెంపరీ ప్రొవిజన్. ఇప్పటికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోతే ఇంకా టెంపరీ అయితే మీ టెంపరీకి స్కేల్ ఎంత అన్నాను నేను. మీ టెంపరీకి స్కేల్ ఎంత అని ఎందుకంటే అని ఒక విషయం గుర్తు చేశాను. నెహ్రూ గారు చైనా వాళ్ళు మన దేశంలో కొంత భూమి మీద ఆక్రమణ చేసుకుంటూ వస్తే అప్పుడు పార్లమెంట్లో వాజ్పేయి గారు చైనా మన భూభాగాన్ని ఎంత ఆక్రమించిందని ప్రశ్న వేశారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని నెహ్రూ గారు సమాధానం చెప్పారు. అప్పుడు వాజ్పేయి గారు లేచి, నెహ్రూజీ మీ అంగుళానికి స్కేల్ ఎంత అన్నారు. ఎన్ని వేల కిలోమీటర్లు, అప్పటికే 40,000 కిలోమీటర్లు పోయిందంటున్నారు, మీరేమో అంగుళం కూడా బాగుందంటున్నారు. అంటే మీ అంగుళానికి ఎన్ని వేల కిలోమీటర్ల స్కేల్ ఉందని అడిగాడు ఆయన. అలా రాజ్యసభలో నేను చెప్పాను, మీరు మాట్లాడండి, సమయం కూడా పొడిగిస్తారు కావాలంటే, బట్ ఎవరు కూడా సీటు దాటి లోపలికి వస్తే మాత్రం సహించండి అని చెప్పారు. సరే అందరూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ టర్న్ అయిపోయిన తర్వాత కపిల్ సిబల్ గారు నాకు స్లిప్ పంపించాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన గుర్తుందో లేదో కానీ స్లిప్ను ఏం రాశాడంటే, మా పార్టీ టైం అయిపోయిందని నాకు తెలుసు, మాట్లాడేశారు, దయచేసి ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, ఇలా పాయింట్ చెప్పాలన్నా. నేను ఇక 2 నిమిషాలు కాదు 8 నిమిషాలు ఇస్తున్నాను, మాట్లాడే అని చెప్పారు. అంత లిబరల్గా ఆయనకు కూడా అవకాశం ఇచ్చాం. అంతా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత లాస్ట్లో ఈ పీడీపీ అని ఉంటుంది కాశ్మీర్లో, మహబూబా ముఫ్తీ పార్టీ,